కొంచెం లేట్ అయింది. ఇంతసేపు వెయిట్ చేసినందుకు సంతోషం. అమ్మొచ్చి చాలాసేపు అయిందా? ఇందాకే వచ్చింది. అవును, ఇప్పుడే వచ్చాను. ఇంటి దగ్గర వదిలిరానా? టాటా. ఫోన్ చేస్తే ఎందుకమ్మా తీయలేదు? నేను చూసుకోలేదు నాన్న. నువ్వు చూసుకోవు. ఎన్నిసార్లు చేశానో తెలుసా? ల్యాండ్ లైన్కి చేయొచ్చు కదా. నాన్న, పక్కింటి అంకుల్ వచ్చారు. తొందరగా రండి నాన్న, వెయిట్ చేస్తున్నారు. లోపల ఏం చేస్తున్నారు నాన్న? రేయ్, ఎందుకు ఎక్కడికి తరుగుతున్నా? బయటికి వెళ్ళండి. ఆయన కూతురు ఇద్దరు కలిసి నన్ను చంపేస్తున్నారు. ఇడ అందరికంటే మంచి అబ్బాయిని ఎత్తుకోమంటున్నాడు. ఇలాంటి దేశంలో దొరుకుతాడా? తిరిగి నా 2 జతల చెప్పులు కూడా అరిగిపోయినాయి. ఆయన రౌడీ కాకముందే ఆలోచించాల్సింది, పిల్లలకు పెళ్లి చేయాలి కదా అని. ఆయన పెద్ద రౌడీ అనుకుంటుండ, ఆయనకంటే పెద్ద రౌడీని మా ఊర్లో. ఆయనకు అర్థం కావట్లేదు. అన్నా, ఎప్పుడు వచ్చినావన్నా? నీ ఫస్ట్ డైలాగ్ వచ్చా. దేవుడా, నేను మాట్లాడుకుందని తినేసినట్టున్నాడు. మీ కూతురికి తగ్గ అబ్బాయిని ఎలాగైనా వెతికి పెడతా అన్నా. నిజమన్నా, మీ డిమాండ్స్ అన్నిటికీ ఓకే చెప్పిన ఒక అబ్బాయిని ఆల్రెడీ వెతికి పెట్టానన్నా. ఆ అబ్బాయి మీకంటే కొంచెం హైట్ ఉంటాడు, పర్లేదు కదన్నా? లేకపోతే డాక్టర్ సంబంధం చూడమంటారన్నా? డాక్టర్ వద్దన్నా మనకి. ఈ మధ్యనే ఒక ధనవంతుల సంబంధం వచ్చిందన్నా. ఆయనకు సొంతంగా 3 ఫ్యాక్టరీలు కూడా ఉన్నాయి. అది కన్ఫర్మ్ చేసేద్దాం. మరి మీ డిమాండ్లు అన్నిటికీ కరెక్ట్గా సరిపోయే అబ్బాయి అన్న. సిగరెట్లు తాగడు, మందు తాగడు, ఎటువంటి చెడ్డ అలవాట్లు లేవు అసలు. ఆ అబ్బాయిని వాళ్ళ ఫ్యామిలీని తీసుకొని రేపు మీ ఇంటికి వచ్చేస్తా అన్న. ఇప్పుడు మీరు ధైర్యంగా ఇంటికి వెళ్ళండి. రేపు పొద్దున్న నేను ధైర్యంగా వచ్చేస్తాను. ఖచ్చితంగా వస్తాను అన్న, నమ్మరా? అదే అయ్యో, మీరు వెళ్ళండి అన్న, జాగ్రత్తగా వెళ్ళండి అన్న, నేను వచ్చేస్తా. సరే కానీ రేపు బ్రోకర్ ఎన్ని గంటలకని చెప్పారు? తను ఉదయాన్నే వచ్చేస్తాడు. మంచి కంపెనీలో ఉద్యోగం. తర్వాత సరే, స్వీట్స్ కాస్త అటువైపు తీసుకో బాబు. కేక్స్ తీసుకువెళ్దాం. తను చదువుకుంటుంది కదా, ఇప్పుడు అంత అవసరం ఏంటి? కొన్ని రోజులు వదిలేద్దామన్నా. అది సరే, నాకెందుకో చాలా టెన్షన్గా ఉంది. ఎందుకో ఆలోచిస్తే చెప్పడానికి ఏమీ లేదు. అదే నేను ఇంతకుముందు చెప్పాను కదా, మీకు వయసు అయిపోయిందని వదిలేయండి అన్నా. అదేం కాదురా, మన ఫీల్డ్లో ఎప్పుడు ఎలా ఉంటుందో ఏమీ చెప్పలేం. ఎవరో ఒకరు మనల్ని చంపేసేలోపు అనుకి మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తే నాకు మనశ్శాంతిగా ఉంటుంది. ముందు నువ్వు తాగు, వెళ్దాం పద. అన్నీ ప్యాక్ చేసుకుని వెళ్ళాలి. ఓకే, వాటితో పాటు ఇవి కూడా ప్యాక్ చేయండి. ఎంత అయింది? ఏంటన్నా, మీ ఇంట్లో ఏమన్నా ఫంక్షనా? స్వీట్స్ చాలా ఎక్కువ తీసుకెళ్తున్నారు. అదేం కాదు, అమ్మాయిని చూసుకోవడానికి పెళ్లి వాళ్ళు వస్తున్నారు. ఎంత అయింది? 455. నా మొబైల్ ఛార్జర్ ఇచ్చే. అన్నా అన్నా అన్నా, దీనికి బిల్ అయిపోయాడు అన్న. ఏంట్రా ఇది? సినిమా బుక్ అన్నా. ఇది కూడా బిల్వే. అది 30 రూపాయలు. వాడిది సినిమా బుక్ చదివే వయసే. తీసుకోండి. ఇలా వండి సార్, తీసుకెళ్ళండి. బేకరీలో ఉండాల్సింది అంతా ఇక్కడే ఉన్నట్టుంది. మీరు పొద్దున్నే తినేసి వచ్చినట్టున్నారుగా. అయితే నేను లాగిచ్చేస్తాను. మీరు ఎక్కువ ఆలోచించకండి, ఇది మీకు తగిన సంబంధం అండి. ఈ సంబంధాన్ని ఎన్ఆర్ఐ వాళ్ళు కూడా అడిగారండి. మీకేం చెప్పమంటారు? ఎంత చెప్పినా తక్కువే. ఈ ఊరు చర్చ్ ఫాదర్ ఎప్పుడు బిజీగా ఉన్నా ప్రేయర్ చేయడానికి ఎవరిని పిలిచేవాళ్ళు తెలుసా? ఈయన్నే పిలిచేవాళ్ళు. ఈ కుటుంబం దొరకడము నీకు చాలా లక్కయ్యా. వస్తున్నా అన్నా, వాళ్ళకి ఇవ్వండి అన్న. తీసుకోమా బాబు, తీసుకో. నువ్వు కూడా మీరు తీసుకోండి. తీసుకోండి. ఆయనకి ఇవ్వండి. నేను కూడా అన్నా. అమ్మాయికి అమ్మలేదు కాబట్టి నేనే తెచ్చాను. నేను అంతా చెప్పేస్తానన్నా. ఆలోచించడానికి ఏం లేదన్నా, చాలా మంచి ఫ్యామిలీ. వీళ్ళ ఊర్లో అందరికంటే ధనవంతులు వీళ్ళే అన్నా. నమస్తే. పోతే ఈయనే అబ్బాయి వాళ్ళ నాన్న, ఆవిడ సిస్టరు వాళ్ళ అబ్బాయి. అన్నా, అబ్బాయి కొంచెం బయటికి వెళ్ళాలంట. మీరు అమ్మాయిని పిలిపించేశారనుకోండి, చూసేసి వెళ్ళిపోతారు. సరే, మీరు తింటూ ఉండండి. ఏదో ఒకటి తీసుకొని తిను. మనకోసం త్వరగా రామా. పేరు అడిగావు కదా, అను. మంచి పేరు. అను,
పంపించేయాలని నిర్ణయించుకున్నారా? తల్లి, నిన్నొక మంచివాడి చేతిలో పెడితేనే కదమ్మా నాకు సంతోషం. మిమ్మల్ని వదిలేసి నేను ఎలా ఉండాలి నాన్న? ఏంటమ్మా నువ్వు అనేది? నా గురించి నీకు తెలుసు కదా తల్లి. కాస్త నవ్వు. వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాగా ఇలా ఏడవకూడదు. మొదటిసారి సారీ కట్టుకోవడం లేట్ అయింది. అయ్యయ్యో మరేం పర్లేదన్నా. మీకు బంధువులు ఎవరు లేరా? ఏమన్నా కావాలంటే అడుగు. మీ పేరేంటి? అను. ఆ అమ్మాయి సిగ్గుపడే మనస్తత్వం కాదు, బీఎస్సీ చదువుతోంది. చూసాగా చాలా పెద్ద చదువు చదివింది. మీరేం చేస్తారు? ఆ, అదేంటంటే ఏ పని చేస్తే ఏముందండి, ఏ పని అయినా ఒకటే కదా. ఆ? ఏదో తెలుసుకోవాలని అడుగుతున్నారన్నా, అంతే. మీరేం చేస్తారు? ఏ అంటే నువ్వు మళ్ళీ అదే అడుగుతున్నావు అన్నది సమాజ సేవయ్యా. హలో